ఏంటే గుమ్మానికి ఎదురుగా సెక్యూరిటీ గార్డ్ లాగా? ఫోన్లో ఎవరు? బాయ్ ఫ్రెండా? రే యదవా, నీలాగా నాకేం బాయ్ ఫ్రెండ్స్ లేరు. నాలాగా? నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? మరి నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? ఏమన్నావు? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేనప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అమ్మా అమ్మా ఇది చూడు. అబ్బబ్బా ఏంట్రా మీ గోల? బయట అది దాని బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుందమ్మా. అడిగితేనేమో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటని అంటుంది. ఏంటే వీడు చెప్పేది నిజమా? ఇదిగో ప్రూఫ్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పు లేనప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అమ్మా నేను అసలు ఆ రకంగా అనలేదమ్మా, వీడే నన్ను మ్యానిపులేట్ చేశాడు. నాకు అసలు బాయ్ ఫ్రెండ్స్ లేరమ్మా. నేను నా ఫ్రెండ్ గీతతో మాట్లాడుతున్నా. ఫోన్లే పిల్లలే కదా అని ఫ్రీడమ్ ఇద్దాం అనుకుంటే నాదే తప్పైపోయింది. మీ నాన్న ఊరు నుంచి వచ్చేంత వరకు గేటు బయట అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతా. అమ్మయ్యా, మొత్తానికి ఒక దైవ కార్యం చేశానన్న సంతృప్తి కలిగింది. నాతో పెట్టుకోకు, ఇది జస్ట్ మొన్నటి రివెంజ్ అంతే. రే యదవా, నువ్వు నాకు దొరకకుండా ఎక్కడికి పోతావురా? నీకు కాల్స్ వస్తే నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రూవ్ చేస్తా. అమ్మ దగ్గర నిన్ను లాక్ చేస్తా. నా పగ చల్లార్చుకుంటా. అబ్బా సరే చూద్దాం. లేకపోతే మొన్న మీ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి మరి వాళ్ళ దగ్గర నా పరువు తీస్తావా? చూసావా నిన్ను ఎలా హౌస్ అరెస్ట్ చేశానో? నాతో పెట్టుకోకు. హాయ్ మేడం. బెడ్ ఎక్కేసారా సార్? చాలా రోజులకి ప్రశాంతంగా పడుకుంటా. ఎందుకో? నా చెల్లిని మా అమ్మ దగ్గర లాక్ చేసి హౌస్ అరెస్ట్ చేశా. లేకపోతే దాని ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసింది. పాపం రా. అంత జాలి పడకు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇంట్లో ప్రూవ్ చేస్తుందంట. మనం ఆ ఛాన్స్ ఇవ్వంగా. మరి కాల్స్ మెసేజెస్ చేసుకుంటే దొరికేస్తామేమో. నీ నెంబర్ కస్టమర్ కేర్ అని ఫీడ్ చేసి ఉంటదే. నేను లిఫ్ట్ చేశాను అనుకో, ఎప్పట్లాగా నార్మల్ గా మాట్లాడు. అదే మా అమ్మ గాని మా చెల్లి గాని లిఫ్ట్ చేస్తే ఏదో ఒక సొల్లు చెప్పే. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ముందు నువ్వు మాట్లాడుకో, అర్థమవుతుందా? సరే సార్. అయినా ఇప్పుడు ఎందుకు టామ్ అండ్ జెర్రీ గేమ్స్ చెప్పు. చూడమ్మా, నీ కొడుకు డబుల్ యాక్షన్. ఖచ్చితంగా ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటది. స్పీకర్ ఆన్ చేయరా. అమ్మా స్పీకర్ ఆన్ చేయరా. సరే అమ్మా. నువ్వేం మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. హలో సార్, లైన్ లో ఉన్నారా? ఇంకెన్ని డేస్ టామ్ అండ్ జెర్రీ గేమ్స్ అంటున్నా. మేడం నాకు ఏ సబ్స్క్రిప్షన్ వద్దు మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఈ మంత్ కి డెమో సెషన్ వాడండి, నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇదిగో పిల్ల, రాత్రిపూట కూడా ఫోన్ చేసి పీకి తింటారా మీ కంపెనీ వాళ్ళు? ఎప్పుడు చూడు ఏదో ఒక రకంగా డబ్బులు దొబ్బడానికే చూస్తారు. అయినా మీ ఫోన్ లిఫ్ట్ చేయడం మాది తప్పు. ఒరే నాన్న, కాల్ కట్ చేయరా. సరే అమ్మా. పిచ్చిదానా, కస్టమర్ కేరే అది, మీ అన్ని గర్ల్ ఫ్రెండ్ కాదు. అయినా ఆడి మొఖానికి అంత సీన్ లేదులే. అమ్మా ఏరా ఉందా అయితే గర్ల్ ఫ్రెండ్? లేదు. నేను కూడా అదే అంటున్నాను కదా. లేదమ్మా, నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. డౌట్ లేదు ఏం లేదు, తిన్నావు కదా, వెళ్ళి పడుకో. లాగుతా, మొత్తం బయటికి లాగుతా. రే అన్నయ్య, చెప్చెల్లమ్మా. గాయత్రి అంటే ఎవర్రా? మంట మంట. ఓడి అమ్మా, దీన్ని తెలిసిపోయినట్టుందే. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? అయ్యో భగవంతుడా. సర్లే, నువ్వు కడుక్కునే పనిలో ఉండు, నేను కనుక్కునే పనిలో ఉంటా. చెల్లి, స్నానం సగమే చేసావా అన్నయ్య? అదే ఏదో అంటున్నావు. గాయత్రి అంట, ఇన్స్టాలో తిన్నావా అని మెసేజ్ చేసింది. ఎవరు? అది ఏ చాట్ బోర్డ్ చెల్లి, కావాలంటే మెసేజ్ చేయి, రిప్లై ఇస్తుంది. చా, నేనెప్పుడు వెళ్ళలేదే. అందుకే చదువుకోవాలి. ఆగరా, వీడియో కాల్ చేస్తా, అప్పుడు ఏనో కాదో తెలిసిపోతుంది. వీడియో కాలా? ఇది వీడియో కాల్ లిఫ్ట్ చేయాలి, నీకుంటదిరా అన్నయ్య. ఎప్పుడైనా మీ చెల్లి నాకు నీలా మెసేజ్ చేస్తే ఏం చేయాలరా? కాల్ అంటే వాయిస్ గుర్తుపట్టి
కస్టమర్ కేర్ లో హ్యాండిల్ చేస్తా. మరి టెక్స్ట్ అయితే ఎలారా? అలాంటప్పుడే మనం ఆచి తూచి అడుగులు వేయాలి బంగారం. అందుకే ఈసారి నుంచి నీకు మెసేజ్ చేసేటప్పుడు ముందుగా హాయ్ అని పెట్టి 3 చాక్లెట్ హార్ట్స్ పెడతా. అలా పెడితేనే అది నేను నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఓకేరా, ఐడియా అయితే బాగుంది. ఇలానే కంటిన్యూ అవుదాం. 3 హార్ట్ సింబల్స్ లేవే అంటే ఇది వీడు కాదు. అస్సలు లిఫ్ట్ చేయకూడదు. ఏం చేద్దాం? ఐడియా. సారీ, కాంట్ మేక్ కాల్స్. దిస్ ఇస్ AI చాట్బాట్. హౌ కెన్ ఐ హెల్ప్ యు నా? రే, ఇది నిజంగా ఏఐయా? మరి అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా? చిచ్చి, ఈ అన్ని మీద నమ్మకం కూడా లేదా నీకు? నిన్ను నమ్మడమా? అవసరమైతే నీ గర్ల్ ఫ్రెండ్ నేనే సెర్చ్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇంట్లో ప్రూవ్ చేస్తా. ఆ పని చేయవే బాబు. అప్పుడు రోజు ఈ చాట్ బాట్ అండ్ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడే పని తప్పుతుంది. ప్లీజే ఆ ఒక్క పుణ్యం కట్టుకోవే. బ్రోకర్ దానిలో కనిపిస్తున్నానా? ఈసారికి బ్రతికిపోయావు. ఖచ్చితంగా మళ్ళీ దొరుకుతావు. అప్పుడు చెప్తా నీ పని. అమ్మయ్యా, దాన్ని ముందు గుండా అన్నిటికీ ప్రిపేర్ చేసి ఉంచాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇది రోజు బ్రతుకు జతక బండ్లో కూర్చోబెట్టేసేది. కానీ ఎప్పటికైనా ప్రమాదమే. బాగా పకడ్బందీగా ఇంకో పథకం ప్లాన్ చేయాలి. ఏమైంది చెల్లి, ఎందుకు అలా ఉన్నావు? నీకు చెప్పాల్సిన పని నాకు లేదు, వెళ్ళు. పొగరు బాగా పెరిగిందే. ఏదో డల్గా ఉన్నావు కదా అని వచ్చి అడిగితే డ్రామా చేస్తున్నావు. అవును, నాకు పొగరే. మూసుకొని వెళ్ళు. ఆ మాత్రం కోపం ఉంటుంది మరి. హౌస్ అరెస్ట్ అయ్యేలా చేసావుగా, పాపం రా. అది మాకు ఎప్పుడు ఉన్నదేలే. కానీ ఇందాక సిచ్యువేషన్ మాత్రం నువ్వు బాగా అర్థం చేసుకొని చాలా బాగా హ్యాండిల్ చేసావు. గుడ్, కీప్ ఇట్ అప్. అబ్బా సరేలే, ఒకసారి మీ చెల్లి నెంబర్ పెట్టు. చెల్లి నెంబర్ నీకెందుకు? నువ్వు చేసే పెంట పనులకి ఫ్యూచర్ లో ఎలాగో పగంతా నా మీద తీర్చుకుంటది. అందుకే నేనే ఎలాగోలా మీ చెల్లికి దగ్గర అవుదాం అనుకుంటున్నా. చా, ఏమని దగ్గర అవుతావో? నా ప్లాన్స్ నాకు ఉన్నాయిలే, నీకు చెప్పను, నేనే చేస్తా. నువ్వేం చేసినా పర్లేదు, ఇంట్లో దొరకకుండా ఉంటే అదే చాలు. డోంట్ వరీ నాన్న, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ముందు నెంబర్ పెట్టు. సరే సరే. రే, ఎవరో చూడు. సరే అమ్మా. ఇదేంటి డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది? నువ్వేంటి డైరెక్ట్ ఇంటికి వచ్చేసావు? నీకోసం వచ్చా. మా అమ్మ చెల్లి చూసారంటే పెంట అయిపోద్ది. ప్లీజ్ వెళ్ళిపో. పర్లేదులేరా, రాని చూసుకుందాం. వసే ప్లీజ్, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామే. అప్పటికి అడుగుతున్నాను ప్లాన్ ఏంటి అని. ఇదే నన్ను పాతి పెట్టే ప్లాన్. పూజ పూజ. దేవుడా, ఇది కలయేలా చూడు దేవుడా. అరే దేవా, పాచుగా నిద్ర లేవరా, చచ్చిపోయేలా ఉన్నా లేవరా. రే ఇచ్చింది నమ్మ, ఆడ లేవడు, ఇదా వెళ్ళదు. అది వచ్చిందంటే ఆగదు. పూజ, ఇంకెంతసేపు? ఫాస్ట్గా రా. హలో గాయత్రి, వచ్చేసావా? అరే పడుకున్న పద్మనాభ సింహం రావరా. ఇది కళ కాదన్నయ్య, నిజం. నీ బతుక అయిపోయిందిలే ఇంకా. గాయత్రి, నువ్వు లోపలికి రా, అమ్మ వస్తే పరిచయం చేస్తాను. చెల్లి వద్దే ప్లీజ్. నేను చూసుకుంటా దేవా, కామ్ డౌన్. ఈ అంకమ్మ అప్పటికే అడుగుతున్నా ప్లాన్ ఏంటి అని. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి చానిక్యం అమ్మాయికు ఇరికించు. వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటో. అర్జెంట్గా ఇంటి నుంచి బయటికి మింగడం బెటర్. రే, ఏం చేస్తున్నావురా? అమ్మా, నా బట్టలు ఉతికేసి ఉన్నాయా? ఉన్నాయి. ఊరు వెళ్తున్నా అమ్మా, నాన్న వచ్చేదాకా మళ్ళీ రాను. ఇంత అర్జెంట్ గా ఎక్కడికి రా? ఏం పని ఉందని? ఇక్కడ ఉంటే నువ్వు నన్ను పాతి పెట్టేస్తావు. ఏంటి? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ తాతని గొయ్యి తీసి పాతి పెట్టేసే ఫంక్షన్ చేస్తారంట, వెళ్ళేసి వస్తా. రే, దాన్ని ఫంక్షన్ అనర్రా, కార్యం అంటారు, తద్దినం అంటారు. ఏదో ఒకట్లే తద్దినం. ఎందుకు బ్యాగ్ ఎక్కడ? ఏమైంది వీడికి? ఇంతకీ వచ్చిందెవర్రా? వీళ్ళిద్దరికి బాలయ్య గాని పూనెడే ఏంటి, కంటి చూపుతో చంపేస్తా ఉంటున్నారు. అమ్మా, తిను నా ఫ్రెండ్ గాయత్రి. నన్ను ఎలానో బయటికి వెళ్ళనివ్వట్లేదు కదా, అందుకే తనైనా ఇక్కడికి వచ్చి కాసేపు నాతో టైం స్పెండ్ చేయొచ్చా? చెయ్యొచ్చు, కానీ ఇంట్లో ఏం చేస్తారు? మీరేమైనా చిన్న పిల్లల ఇంట్లో ఆడుకోవడానికి? ఇక్కడ మేము కలిసి ఆడే ఆట వేరే ఉందిలే. నేను ఒప్పుకోను. సీట్ చిరిగిపోతుంది. అయితే ఓకే.
గుడ్. సరే గేట్ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మీ సావేదో మీరు సావండి. సరే అమ్మా, థ్యాంక్ యూ. అసలు ఏం ప్లాన్ చేసావే? చెప్తా. అలా చేశాడా మా అన్నయ్య? మరి నీకు మీ అన్ని గురించి పూర్తిగా తెలియదు. ఖమోష్! గత 3 ఎపిసోడ్లుగా చూస్తున్నా. అసలు మీ ప్లాన్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ ఇద్దరు నా మీద పెట్టుకున్న గోల్ ఏంటి నాకు తెలియాలి. నిన్న నైట్ గాయత్రి నాకు కాల్ చేసింది. చేస్తే మొత్తం చెప్పింది. అయితే నువ్వు గాయత్రిని లవ్ చేయాలి. సరే చేస్తే వెయిట్ ఏం చేయాలి? నువ్వు తనని లవ్ చేయాలి, తననే పెళ్లి చేసుకోవాలి. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు గాయత్రి? అసలు ఇదేం ట్విస్టే? ఏం చెప్పు? తననే అడుగు. నీకెంత పొగరు కాకపోతే ఈ అమ్మాయి నీ వెనకాల తిరుగుతుంటే అదెవరితో ఈషా, దాన్ని తగులుకుంటావా? ఈషా అదెవరు? ఓహో, మీరు బేబీ, బుజ్జి, బంగారం అని పిలుచుకుంటారు కదా, అదంతా నాకు అనవసరం. అదెవరితో నాకు తెలీదు. నువ్వు ఇమీడియట్ గా దాంతో బ్రేకప్ చేసుకోవాలి, లేదంటే దాని మ్యాటర్ చాటింగ్ స్క్రీన్ షాట్లు అన్ని అమ్మ ముందు పెడతా. దేవా, నీతో 2 minutes మాట్లాడాలి. ఆ పక్కకు వెళ్ళు. రే కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లే? చెప్పు. ఇక నుంచి నీకు నచ్చినట్టు కాదు, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. పర్మిషన్ గ్రాంటెడ్. ఇప్పుడు వెళ్ళు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దానికి ఏం చెప్పావు? నిన్న మీ చెల్లి కాల్ చేసి మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని చెప్పా. అదేమన్నది మరి? మా అన్ని కూడా నేను లవ్ చేస్తున్నాడా? చేస్తున్నాను చెప్పావా? బట్ నన్ను కాదు, ఎవరో ఈషా అంట అని చిన్న స్టోరీ చెప్పా. అదేమన్నది మరి? అదేమనలే, నేనే అన్నా. ఏమని? పూజ, నాకు మీ అన్ని మీద చాలా కోపంగా ఉంది. నిన్ను కూడా హౌస్ అరెస్ట్ అయ్యేలా చేశాడంట కదా, అందుకే ఎలా అయినా మీ అన్నిని పెళ్లి చేసుకుని నాకు టార్చర్ చేయాలని ఉంది. దానికోసమే నీ నెంబర్ సంపాదించి మరి కాల్ చేశాను. ఇందులో టార్చర్ అన్న పదం నాకు చాలా బాగా నచ్చింది. వాడు కాదు, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా. లొకేషన్ పెడతా, రేపు ఇంటికి వచ్చే. ఇదేం టామ్ అండ్ జెర్రీ గేమ్ ప్లే? ప్లాన్ వర్కౌట్ అయిందిగా, మర్యాదగా పూజ ఏం చెప్తే వాటన్నిటికీ ఊకొట్టు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అది గెలిచేసాను అనుకుంటుంది. రే నవ్వకు, అది చూస్తుంది. సరే, మొక్క మబ్బులో పెట్టొచ్చి సరే అని చెప్తాను. గుడ్, పద. ఏంటి, నీకు ఓకేనా? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? అమ్మకు చెప్తా. మరి ఒప్పుకుంటే ఏం చేస్తావు? నేనే ప్లాన్ చేసి అమ్మని కన్విన్స్ చేసి నీకు పనిష్మెంట్ కింద మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేస్తా. ఏంట్రా ఇది, ఆఫర్ ఇచ్చినట్టుంది. ఏంటి, ఓకేనా? సరే చెల్లి, నేను చేసిన తప్పుకి ఇదే పనిష్మెంట్ అంటే ఎస్, నాకు ఓకే. నాకు కూడా ఓకే. గాయత్రి, ఇక నుండి నువ్వు మా అన్నయ్య లవర్స్. ఏం చేస్తావు, ఎలా చేస్తావు నాకు తెలియదు. వీడికి నీతో బ్రేకప్ చేసుకోవాలనిపించాలి, కానీ నువ్వు చెప్పకూడదు. మరి నేను చెప్తా చంపేస్తా ఎదవా. హాలిడేస్ లో నన్ను హౌస్ అరెస్ట్ చేయించినందుకు నీకు లైఫ్ లాంగ్ ఈ అరెస్టే కరెక్ట్. సరే చెల్లి. ఇప్పుడే ఈషాకు ఫోన్ చేసి బ్రేకప్ చెప్పు. కుదరదు, నా దగ్గర నెంబర్ లేదు. నా నెంబర్కి కాల్ చేయరు ఎదవా. నా ముందు మీ సీక్రెట్స్ మాట్లాడుకోకూడదు. ఏం లేదు పూజ, నా దగ్గర నెంబర్ ఉంది, నేనే డయల్ చేసి ఇస్తా అని చెప్తున్నా. సరే చెల్లి, నేను బ్రేకప్ చెప్పేస్తాలే. గుడ్. చూడు గాయత్రి, ఇక నుంచి నువ్వేం చేసినా అది నా ఈగోని సాటిస్ఫై చేయాలి. నేనున్నానుగా పూజ, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఇప్పటి నుంచి నీకు ఉంటుందిరా అసలైన టార్చర్. గుడ్ మార్నింగ్ దేవా. గుడ్ మార్నింగ్. హే, నువ్వేంటి ఇక్కడ? నేనే రప్పించా. 5 minutes టైం ఇస్తున్నా, ఇద్దరు లవ్ చేసుకోండి. లవ్ చేసుకోవాలా? బేగా లవ్ చేసుకోండి, టైం లేదు, అమ్మ వచ్చేస్తుంది. నిన్నే ఫాస్ట్ గా. సరే సరే. ఐ లవ్ యూ గాయత్రి. లవ్ యూ టూ దేవా. ఇలా కాదు కానీ గిఫ్ట్ ఇవ్వు. గిఫ్టా? ఎప్పటికిప్పుడు నా దగ్గర గిఫ్ట్ ఎక్కడదే? లేవా? సరే 500 ఇవ్వు, నేనే గిఫ్ట్ తెచ్చేస్తా. రాక్షసి, ఇదేం సాడిజమే? చెప్పే కదరా నువ్వు లైఫ్ లాంగ్ నరకం చూడాలని. నాకు ఇప్పుడు గిఫ్ట్లే వద్దులే పూజ. నువ్వు నోరు మూసుకోవద్దునా, నీకేం తెలీదు.
ఇది వదినా అనడం, నువ్వు సిగ్గుపడడం, నా వాలెట్కి బొక్క పడడం, ఏంటి ఇది? తూచ్, నేనేం మాను. బ్రేకప్. ఒక్క రోజుకే, ఇంకా లైఫ్ అంతా ఉంది. భగవంతుడా! మళ్ళీ వచ్చేసారు. అన్నయ్య చెప్పు, ఇప్పుడేం చెయ్యాలి? మళ్ళీ ఒక 10 minutes టైం ఇస్తా, ఇద్దరు లవ్ చేసుకోండి. డ్యూ డేట్ ఇచ్చి ఈఎంఐ కట్టమన్నట్టు లవ్ కూడా ఇన్స్టాల్మెంట్ లో చేయమంటావంటే ఎలా అయితే నేను చేయలేను, నా వల్ల కాదు. ఓహో చెయ్యవా? సరే అయితే అమ్మకు చెప్తా. సరే, ఏం చెయ్యాలి? షోల్డర్ మీద లీనై ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోండి. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇన్ని టాస్క్లు ఉండవు కదే. ఏంటి చూస్తున్నావు? రా, కాసేపు నీ భుజం కావాలి. లవ్ యూ దేవా. లవ్ యూ టూ గాయత్రి. రే ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది, కాస్త విసుక్కుంటూ చెప్పు. ఓకే ఓకే. లవ్ యూ. లవ్ యూ టూ. చూడు పూజ, విసుక్కుంటూ చెప్తున్నాడు. రే ఫీల్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, ఫీల్ తో చెప్పా. ఓకే. ఐ లవ్ యూ గాయత్రి. లవ్ యూ టూ దేవా. ఒసే, ఫొటోస్ ఎందుకు తీస్తున్నావే? తర్వాత ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే అమ్మకి ప్రూఫ్స్ చూపించడానికి. చా, ఇవన్నీ నువ్వే చేయమని చెప్తావు అప్పుడు. చెప్పు చెప్పు, అప్పుడు నేను కూడా అమ్మకి చెప్తా. నేను చెప్తే చేసేసా అంత అమాయకుడు కాదమ్మా నీ కొడుకు, ముందు లవ్ స్టోరీ బయట పడిపోద్దని భయంతో చేశాడని చెప్తా. నిన్ను కాదే, మనం నీ నంబర్ అడిగిన వాళ్ళు అనాలి. సర్లే కానీ స్టిల్ ఇవ్వు. ఈరోజు ప్లాన్ ఏంటి? డబ్బులు అయితే నా దగ్గర లేవు. అవసరం లేదు, మొన్న నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈ బ్యాంగిల్స్ కొన్నా, తీసుకొని తనకి వేయి. చూడు చెల్లి, నా డబ్బు, నా లవ్ ఫస్ట్ నిన్ను అమ్మని దాటాకే వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నీ టాస్క్ కంప్లీట్ అవ్వడం కోసం అంటావా? మళ్ళీ డబ్బులు ఇస్తా, మళ్ళీ బ్యాంగిల్స్ కొను, అప్పుడు ఆలోచిద్దాం ఆ బ్యాంగిల్స్ తనకి వెయ్యాలా వద్దా అని. ఏమైందే? రే అన్నయ్య, ఇన్ని రోజులు నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉన్నా ఎప్పుడు బయటపడలేను, అదేంటో మరి నాకు కూడా తెలీదు. కానీ ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే చెల్లా ప్రేమించిన పిల్ల అంటే ఆ క్వశ్చనే వేస్ట్. నువ్వు నా లైఫ్లో ఉన్నంత వరకు ఆల్వేస్ నువ్వే నా ఫస్ట్ ప్రియారిటీ. సారీ అన్నయ్య, ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడనివ్వట్లేదని కోపం వల్ల ఇలా చేశాను. సారీ గాయత్రి, మా అన్నయ్య ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు, నువ్వు వెళ్ళిపో. అవసరం లేదు చెల్లి, నేను ప్రేమించే అమ్మాయి గాయత్రినే. ఇదంతా తన ప్లానే. యాక్చువల్లీ నువ్వు మాట్లాడే నీ ఫ్రెండ్ క్యారెక్టర్ అంత మంచిది కాదు, అందుకే నిన్ను తన నుంచి దూరం చేశా, అంతేగాని నీ మీద కోపం ఉండి కాదు. అంటే ఇదంతా మీ ప్లానా? మీరు క్రియేట్ చేసిన స్టోరీలో నేను యాక్టర్నా? సర్లే, ఏదేమైనా సరే నాకు కావాల్సింది నా అన్నయ్య లవ్ అండ్ కేర్. అది ఎలానో నా పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని అర్థమైంది, ఇంకా చాలు. మొత్తానికి మీరు ఒకటైపోయారు అనమాట. ఇట్రా, మా ఇద్దరం కాదు, నేను, నా చెల్లి, నా గర్ల్ ఫ్రెండ్. మరి నా హౌస్ అరెస్ట్ సంగతి? శిక్ష పడేలా చేసిన వాడిని బెయిల్ తెప్పించలేనా? ఎద్దవా.